వెల్కమ్ టు తొలి వెలుగు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎస్ఐ ఆత్మహత్యకు ఆమె కారణమంటూ పోలీసులు తేల్చి చెప్పారు. ఇక ఎస్ఐ సూసైడ్కు ప్రేరేపించినటువంటి ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య ఘటన నిగ్గు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయని సమాచారం. ముల్లకట్ట అంతర్రాష్ట్ర వంతెన పక్కనే ఉన్న ప్రైవేట్ రిసార్టులో ఎస్ఐ హరీష్ సోమవారం ఉదయం తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గదిలో ఓ యువతి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే రక్తపు మడుగులో విగత జీవిగా ఉన్న హరీష్ మృతదేహంపై ఓ యువతి పడి రోదించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఘటన అనంతరం పేరూరు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. సంఘటన ఎలా జరిగింది, ఆ సమయంలో అక్కడ ఆమె ఎందుకు ఉందనే అంశాలపైన విచారించారు. ఈ క్రమంలో పలు విస్తుపోయే విషయాలు పోలీసుల దృష్టికి వచ్చాయి. ఆ యువతి సూర్యాపేట జిల్లా వాస్తవ్యురాలిగా గుర్తించారు. అక్కడి పోలీసులను సంప్రదించగా సదరు యువతి గతంలో 3 యువకులకు ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లికి ఒత్తిడి చేసి వారు ఒప్పుకోకపోవడంతో కేసులు పెట్టించినట్లు తెలిసింది. ఈమె బెదిరింపులు భరించలేక ఒక యువకుడు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించగా అతడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు కూడా నమోదైనట్లు సమాచారం. సమాజంలో పలుకుబడి ఆర్థికంగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని లొంగ తీసుకోవడమే పనిగా పెట్టుకున్న ఆ యువతి ఏడాది క్రితం ఎస్ఐ హరీష్కు ఫోన్లో కాంటాక్ట్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమకు దారి తీసిందని, అయితే ఆమె గురించి అసలు విషయాలు తెలియడంతో ఆమెతో పెళ్లికి హరీష్ నిరాకరించాడని సమాచారం. ఈ క్రమంలోనే హరీష్ కుటుంబ సభ్యులు చూపించిన సంబంధాన్ని చేసుకునేందుకు అంగీకరించాడని, తనను పెళ్లి చేసుకోకుంటే రోడ్డుకి ఈడుస్తానని, ఇప్పుడు తాను గర్భవతినని సదరు యువతి హరీష్ను భయపెట్టడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆయన ఎక్కడ పరువు పోతుందని బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఎస్ఐ హరీష్ మృతిపై తొలుత అనేక ఊహాగానాలు వినిపించాయి. ఉన్నతాధికారుల వేధింపులు, పని ఒత్తిడి అంటూ ప్రచారమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన మరణానికి దారితీసిన పరిస్థితులను నిగ్గు తేల్చేందుకు పోలీసు ఉన్నతాధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట యువతి అసలు బండారం బయటపడింది. కాగా ఆ యువతిని సోమవారం సాయంత్రమే 2 మహిళా కానిస్టేబుల్ను ఎస్కార్ట్గా ఇచ్చి దూద్యా తండాకు తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసు శాఖలో ఉజ్వల భవిష్యత్తు ఉన్న హరీష్ జీవితం విషాదంగా ముగిసిపోవడం కుటుంబ సభ్యులను, సన్నిహితులను తీవ్రంగా కలిచివేస్తోంది.